పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము 7వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. 13:7 మీ భాగాన్ని బిగ్గరగా చదవడానికి ప్రయత్నం చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం చదవండి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఒక్కొక్క లైను జస్ట్ పదం మీ ఆత్మలో నుంచి చదువుకోండి. ఒక ఆచారంగా చదివితే ఇది మీకు అర్థం అవ్వదు. ఎన్నేళ్ళైనా చదువుకోండి, అర్థం అవ్వదు. ఒక్కొక్క చిన్న పదాన్ని అక్షరాన్ని కలిపి ఒక పదమైంది, అది చదవండి. చదువుకోండి మళ్ళొకసారి. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారు ఎలా ప్రవర్తించబోతున్నారో వారి ఫలమును, కింద మూల భాషలో ఫలం అంటే వారు అంతము వరకు నడిచిన నడక, వారి ప్రవర్తన అంటే వారు నడిచిన నడక, ఆ నడకను జ్ఞాపకం చేసుకుని ఆ నడకను శ్రద్ధగా తలంచుకొనుచు, అంటే కదా జ్ఞాపకం తెచ్చుకోవటం అంటే శ్రద్ధగా తలంచుకొనుచు, అంటే వారి నడతలను శ్రద్ధగా జ్ఞాపకం తెచ్చుకోవాలి. వారి విశ్వాసమును, వారు ఎలాంటి విశ్వాసం ఉంటే అలాగ నడవగలిగినారో ఆ విశ్వాసమును చదవండి. అంటే ఇది బైబిల్ మాట. మీరు అనుసరించండి, మీరు ఫాలో అవ్వండి. మీరు అనుసరించండి అంటే ఏంటి? ఇది కూడా ఒక ఆజ్ఞ బైబిల్లో. దైవజనుల గురించి మనకెందుకు? వాళ్ళు నడిచిన నడత మనం ఎట్ట నడుస్తాం? వాళ్ళ విశ్వాసాన్ని మనమే అనుసరిస్తాం. కానీ ఇక్కడ ఆజ్ఞ ఇది. మీరు కూడా తప్పగా ఇక్కడ ఏం చెప్తానంటే, దేవుని వాక్యాన్ని మీకు బోధించి నాయకులుగా ఉన్న వారిని శ్రద్ధగా జ్ఞాపకం తెచ్చుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. 1 కొరింథీ 11వ అధ్యాయం 1 కొరింథీ 11వ అధ్యాయం 11వ అధ్యాయం 28 నుంచి మార్చి చదువుదాం. కాబట్టి ప్రతి మనుషుడు, ఇది బ్రదర్సు చదవండి, సిస్టర్సు 29 చదువుతారు. ప్రతి మనుషుడు తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఈరోజు హెబ్రీ పత్రికలో మనం చదువుకున్న లేఖనము, మీకు దేవుని వాక్యం 13:7 బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారు వారిని జ్ఞాపకం చేసుకోవాలంటాడు. ఆ నాయకులుగా ఉన్న వారిని మీరు తలుసుకోండి అంటున్నాడు, జ్ఞాపకం తెచ్చుకోండి అంటున్నాడు. ఒకటి, వారిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. మళ్ళీ రెండవది, వారి ప్రవర్తనను జ్ఞాపకం తెచ్చుకోండి. బాగా మాటను మీరు మళ్ళా చదవండి. దైవజనుల ప్రవర్తనను కూడా జ్ఞాపకం తెచ్చుకోండి అంటున్నాడు. ప్రవర్తన ఫలమును, ఆ ప్రవర్తన ద్వారా వారికి ఏం లాభం వచ్చింది,
వారి కుటుంబానికి ఏం లాభం వచ్చింది, వారి సంఘానికి సమాజానికి ఏం లాభం వచ్చింది, వారి ద్వారా అన్ని జనులైన వాళ్ళకి ఏం లాభం వచ్చింది, అది ప్రవర్తన ఫలం అంటే. మళ్ళా చెప్పేదా, వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం తెచ్చుకోండి. పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం తెచ్చుకోండి. రెండోది, వారి ప్రవర్తనను జ్ఞాపకం తెచ్చుకోండి. మూడోది, ప్రవర్తన చెప్పండి, ఫలమును జ్ఞాపకం తెచ్చుకోండి. వాళ్ళ ప్రవర్తన ద్వారా వాళ్ళకేం మేలు కలిగింది, అది ప్రవర్తన. చెట్టు ఉంది, చెట్టుకు కాసిన కాయను కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి అంటున్నాడు ఇక్కడ దేవుడు. చెట్టు ఫలాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. వాళ్ళ ప్రవర్తనను తలుసుకోండి, దైవజన్ని తలుసుకోండి, దైవజన ప్రవర్తన తలుసుకోండి. మూడవది, ఆ ప్రవర్తన ఫలమును తలుసుకోండి. ఆ ప్రవర్తన వలన తనకేం మేలు కలిగింది, తన కుటుంబానికి ఏం మేలు కలిగింది, తాను సేవ చేస్తున్నా లేకపోతే తను సహకరిస్తున్నా, తను ఏ సంఘానికి వచ్చిపోతూ ఉన్నారో ఆ సంఘానికి వాళ్ళ ప్రవర్తన వలన ఏ మేలు కలిగింది. నాలుగోది, వారికి, వారి కుటుంబానికి, వారి సంఘానికి. మూడైపోయినాయి. నాలుగోది, వారు అన్ని జనులతో సంబంధాలు కలిగి ఉంటారు, ఆ అన్ని జనులకి వాళ్ళ ద్వారా ఏ మేలు కలిగింది, వాళ్ళ ప్రవర్తన ఫలము ఏం ఉపయోగపడ్డారు అన్నిలకు వాళ్ళు. వారిని జ్ఞాపకం తెచ్చుకోండి, వారి ప్రవర్తనను జ్ఞాపకం తెచ్చుకోండి, వారి ప్రవర్తన ఫలమును జ్ఞాపకం తెచ్చుకోండి. ఎంత జ్ఞాపకం తెచ్చుకోవాలంటే చూడండి, ప్రవర్తన ఫలమునంట శ్రద్ధగా తలంచుకోవాలంట. ఆ ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలుచుకోవాలంట. ఎలా అయితే, ఎలా ఉండబట్టి ఇలాంటి వాళ్ళు సక్సెస్ఫుల్ జీవితాన్ని జీవించి, విజయవంతమైన జీవితాన్ని జీవించి ఈరోజు వారికి ద్వారా వారి కుటుంబానికి, వారి ద్వారా సంఘానికి, ఆత్మీయ సమాజానికి, వాళ్ళ ద్వారా అన్ని జనులకు వాళ్ళు ప్రయోజనకరంగా ఉండగలిగినారో దానిని శ్రద్ధగా బహుశ్రద్ధగా తెలుసుకోవాలంట. జస్ట్ మనం విని అట్లా వెళ్ళిపోకుండా ఇంత స్థాయిలోనికి వాళ్ళు రావడానికి గల కారణం ఏమై ఉండాలి, ఆ ప్రవర్తన ఫలాన్ని బహుశ్రద్ధగా తలంచుకొనొచ్చు. ఇట్లా శ్రద్ధగా తలంచుకుంటున్నప్పుడు మన అవయవాలలో, మన యొక్క ప్రవర్తన సరళిలో కదలికలు వస్తాయి. కదలిక వచ్చి ఏం చేసిందంటే మనము కూడా వారి విశ్వాసాన్ని అనుసరించాలి. ఇప్పుడు ఆ ప్రవర్తన ఫలమును మీరు శ్రద్ధగా తలంచుకొనొచ్చు. వారి విశ్వాసాన్ని ఏం చేయండి, కింద మూల భాషలో ఏముందో చూడండి. అనుసరించుడి అనే దగ్గర పైన ఉన్నది కదా, అనుసరించుడి అంటే వెంబడించుడి. వారి విశ్వాసమును వెంబడించుడి, వారి విశ్వాసమును అనుసరించుడి అంటే వెంబడించుడి. కనుక వారిని జ్ఞాపకం తెచ్చుకోవాలి, వారి ప్రవర్తనను జ్ఞాపకం తెచ్చుకోవాలి. మూడవది, వారి ప్రవర్తన ఫలమును జ్ఞాపకం తెచ్చుకోవాలి. వీటిని శ్రద్ధగా తలంచుకోవాలంట. తలంచుకుని జ్ఞాపకం తెచ్చుకుని ఆ ప్రవర్తన ద్వారా వారు పొందిన లాభాలేంటి, వాళ్ళ కుటుంబాలకు ఏమిచ్చారు, వాళ్ళ ఆత్మీయ సంఘానికి ఏమిచ్చారు, వాళ్ళు చుట్టూ ఉన్న అన్ని జనులకి ఏం లాభంగా జీవించారు, ప్రయోజనకరంగా తలంచుకుని. నాలుగోది, మీరు కూడా వారి విశ్వాసమును అనుసరించండి, వెంబడించండి, ఫాలో అవ్వండి, అది చెప్తుంది అక్కడ. కనుక ఈరోజు ఈ చదువుకున్న ఈ లేఖనములో ఉన్న ఆ పరమార్థాన్ని మనము గ్రహించిన వాళ్ళమై మనం కూడా మనకి అవకాశం దొరికిన కొలది ఇది దేవుని ఆజ్ఞ అని నేను అంటున్నా. ఎందుకు అంటున్నానంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన ప్రతి సదుపదేశం, మంచి ఉపదేశం దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క ఉపదేశాలు, దేవుడు మనల్ని సన్మార్గంలో నడిపించడానికి మన కొరకే సిద్ధపరిచిన ఒక వెలగట్టలేని ఎంత అద్భుత ధనము, అనంత దైవ
వరము. ఎంత అంటే ఇంత అని చెప్పడానికి వీలు కానీ అనంత దైవ వరం అన్నమాట. ఈ గ్రంథాన్ని మనకి ఇచ్చినాడు. ఈ గ్రంథంలో ఈ ఆజ్ఞ ఉందంటే తప్పనిసరిగా ఈ ఆజ్ఞను మనం పాటించాల్సిందే. ఇది దేవుని ఆజ్ఞ. ఈరోజు పోయినసారి మీకు దైవజనుడు ఆ తిమోతి గారితో, మహిమకి వెళ్ళిన ఆ తిమోతి గారితో నేను మీకు పంచుకున్న సంఘటనలు అన్నీ కూడా నేను చాలా విన్నాను సేవకులు చెప్తున్నప్పుడు. కానీ నేను కళ్ళారా చూసి, నేను చెవులారా విని, నా సేవా జీవితంలో నేను పొందిన అనుభవాలు కూడా నేను అన్నీ కూడా చెప్పలేదు. నాకు తర్వాత చాలా గుర్తొచ్చి, అయ్యో అది మర్చుకోలేకపోతేనే, ఇది పంచుకోలేకపోతేనే చాలా వస్తున్నాయి జ్ఞాపకం. అయితే అవన్నీ కూడా నేను మళ్ళా తిరిగి చెప్పడానికి ఎప్పుడన్నా వాక్యం చెప్పే టైంలో చెప్పుకోవచ్చు. కనుక ఒక సందర్భము దైవజనుని గురించి నేను పంచుకున్నాను. ఈరోజు దైవజనుడు భక్తి సింగ్ అంకుల్ గారితో నాకున్న సంబంధం మీతో పంచుకుంటాను. ఆయన గారితో, ఆ దైవజనుడు భక్తి సింగ్ గారితో నాకున్న సంబంధాన్ని పంచుకుంటాను ఈ బలవర్తమానములో. రాత్రికి సువార్త మీటింగ్లో నా ఆత్మీయ తండ్రి, ఆత్మీయమైన పవిత్రమైన మరి ఈ సంఘాలకు నాయకత్వం వహించి, సేవకులకే నాయకత్వం వహించి భక్తి సింగ్ గారితో నమ్మకముగా జత పనివాడైన ఆర్ దేవసాయం గారి యొక్క వారితో నాకున్న సంబంధాన్ని రాత్రికి నేను పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఆయనకి నాకు ఉన్న బంధం ఏమిటి, ఆ సంబంధం ఏమిటి, ఎలాగ ఆయనతో నేను మెలగలిగినాను, ఆయన నాకు ఎంత ఉపయోగకరంగా మారినాడు, ఆయనలో నుంచి నేను ఎన్ని నేర్చుకోగలిగినాను అనేది సాయంకాలం మీటింగ్లో చూస్తాం. మొట్టమొదటిగా మన ఇండియాలోనే, ఆంధ్ర రాష్ట్రంలోనే, గుంటూరు జిల్లాలోనే, పొన్నూరు తాలూకాలోనే, కాకుమాను మండలములో, బోడుపాలెం అనే గ్రామములో నా తండ్రి ఇస్సాకు రక్షించబడిన బిడ్డ, ఋతుమాని రక్షించబడిన బిడ్డ, వాళ్ళిద్దరికీ నేను ప్రథమ ఫలం, మొదటి కుమారుణ్ణి. నా తర్వాత ముగ్గురు మగ పిల్లలు, ఒక చెల్లెలు. మా అమ్మ వాళ్ళ నాన్నగారి చెల్లెలు అన్నమాట. అట్లా నాన్నకేమో అమ్మ, అమ్మకేమో అత్తమ్మ. ఇప్పుడు దేవుని చిత్తములో ఆమె దగ్గర నేను పెరిగిన రోజులలో ఫస్ట్ భక్తి సింగ్ గారిని నేను చూసిన. ఎక్కడ చూసినానంటే, ఆ నాయనమ్మ గారు నన్ను ఎత్తుకుని నరసాయపాలెం వెళ్ళింది. నరసాయపాలెం మందిరం ప్రతిష్టకి వెళ్ళింది. ఆ రోజులలో నాకు ఊహ అనేది లేదు. అయితే ఒకటి గుర్తుంది నాకు, భక్తి సింగ్ అనే ఆయన ప్రతిష్టకు వచ్చాడు, గుంపులు గుంపులు జనం వచ్చినారు. ఆ జనాన్ని నేను చూసినాను. ఆయన వాక్యం చెప్తుంటే పులిపెట్టి మీద నేను కిటికీలు ఎక్కటం దిగటం చేస్తున్నా, అది నాకు గుర్తు. ఇక అంత మించి నాకేం గుర్తు లేదు. మా నాయనమ్మ గారు ఎక్కడో లోపలికి వెళ్ళి కూర్చుంది, నేను లోపల కూర్చున్నట్లు జ్ఞాపకం లేదు నాకు. బయట మాత్రమే ఆ బజార్లో నేను ఆడుకుంటా ఉన్నాను. అంటే నాకు తెలిసి ఊహ అనేది ఉంది, కానీ ఆయనను స్పష్టంగా కళ్ళతో కళ్ళు పెట్టి చూసినట్లుగా, పుల్లిపేట మీద చూసినట్లుగా కానీ, ప్రక్కన చూసినట్లుగా కానీ నాకు అసలు జ్ఞాపకం లేదు. కారులోంచి దిగటం అందరూ అనుకుంటున్నారు, కారులో మళ్ళీ ఎక్కటము అనుకుంటున్నారు. ఇవన్నీ అనుకోవటమే. నేనైతే మాత్రం స్పాట్ అనేది ఆయన నేను ఎట్లా చూసినాను అనేది నాకు తెలియదు, జ్ఞాపకం లేదు. అది ఫస్ట్ భక్తి సింగ్ గారు అనే ఆయన ఉన్నాడు. సరే, తర్వాత నాన్నగారితో అమ్మగారితో పెదపాలెం మందిరానికి వెళ్ళటం నాకు కొంచెం ఊహ ఉంది. పెదపాలెం వెళ్తా, అది ఎప్పుడు చదువు కోసం వెళ్ళి మళ్ళీ తిరిగి సెలవులకు నేను వచ్చినప్పుడు వాళ్ళతో వెళ్ళి వస్తూ ఉంటా. అది కొంచెం నాకు జ్ఞాపకం. బోడిపాలెంలో ఎన్నడూ కూడా అనుభవంతో మందిరంలో కాలు పెట్టాల. నేను అనుభవంతో కాలు పెట్టింది దైవజనుడు మా ఇంటికి వచ్చి రమ్మన్న రోజు. అది నేను లాస్ట్ టైం పంచుకున్నాను. ఆ తర్వాత 1995లో మే నెల 4వ తేదీ రాత్రి వేళ నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో నా హాస్టలు శాతవాహన, నా రూము 186, ఆ శాతవాహన బిల్డింగ్ పైన నా పాపాలు ఒప్పుకున్నప్పుడు
అక్కడ నేను మారు మనసు పొందటం, VBS పరిచర్య ద్వారా అక్కడే దేవుడి దేవాల బాప్తిసం తీసుకోవటం. ఇక నా అనుభవంతో 96లో యూత్ క్యాంప్కి వెళ్ళినాను. సెకండ్ టైం భక్సింగ్ గారిని ఆ యూత్ క్యాంప్కి వెళ్ళి ముఖాముఖిగా ఆయన నేను చూడగలిగినాను. అనుభవంతో రక్షించబడిన తర్వాత, రక్షణ లేనప్పుడేమో నర్సాయిపాలెంలో, రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు అనుభవంతో అంకుల్ ఇట్లా ఈజీ చైర్లో కూర్చుని ఉన్నాడు, ముఖము ఇలా పెట్టాడు, ఇంతే ఉండిదిక. గంటల తరబడైనా, పూటల తరబడి, రోజుల తరబడి ఇంతే ఉండిదిక, ఇలా ఉండిద్ది. అయితే ఇలా చూపు అయితే మాత్రం పైకి చూస్తాడు, పక్కకు చూస్తాడు, ఇటు చూస్తాడు, ఇక అంతే. ముక్కులోంచి ఒక ట్యూబ్ బయటికి వేలాడుతూ ఉంది. అప్పటికి నేను చూసినప్పటికీ ముక్కులో నుంచి ఆయనకి లిక్విడ్ రూపంలో ఆహారాన్ని పంపిస్తున్నారు. 1985 నుంచి 2000లో ఆ దైవజనులు మహిమకు పిలువబడే వరకు కూడా ఆయనకి అలాగ లిక్విడ్ రూపంలోనే భోజనాలు పంపించినారు. ఆ బలముతోనే ప్రభు కృప ద్వారా ఆ లిక్విడ్ రూపంలో పంపిన భోజనం ద్వారా బ్రతకగలిగినారు. అప్పుడు చూసినారు, అది కూడా ఎంత దూరం నుంచి చూసినానంటే ఆయన గదిలో కూర్చుని ఉంటారు, మనం అద్దంలోంచి చూడాలి, లోపలికి పోవడానికి వీలు లేదు, ఎవరిని అనుమతించడం లేదు. ఆయనకి పరిచయం చేసే వాళ్ళే లోపలికి వెళ్ళాలి. అది కూడా వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ సలహా ప్రకారంగా ఆయన దగ్గర పరిచర్య, భక్సింగ్ గారి దగ్గర పరిచర్య చేసేవాళ్ళు వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండాలి. ఆయన శరీరానికి స్నానం చేయించడం కానీ, భోజనం పెట్టడం కానీ, ఇంకా ఏ పరిచర్య చేయాలన్నా అంత శుభ్రంగా ఉంటేనే లోపలికి అనుమతిస్తారు. అది కొద్ది మందికి, పక్కన ఉండే వాళ్ళకి, దైవ సేవకు సమర్పించుకున్న వాళ్ళలో. మన స్టీవెన్ గారు మనకు చెప్పిన మాటలో చాలామంది సేవకొచ్చి త్వరగా బోధ చేయాలని వెళ్ళిపోయే వాళ్ళు, కానీ నేను సేవకొచ్చి భక్సింగ్ గారికి సేవ చేయాలని నేను ఆగిపోయినాను. అట్లా నేను 25 ఏళ్ళు ఆ దైవజనుడికి పరిచర్య చేసినాను అని చెప్పారు. అట్లాగా సమర్పణతో పరిచర్య చేయాలి అని ఆశ కలిగిన వాళ్ళకి ఆయన చుట్టూ ఎక్కువ ఏళ్ళు ఉన్నారు. వీళ్ళు చాలా శుభ్రంగా ఉండాలి, ఆయన శరీరాన్ని తాకాలి. సరే, ఇలాగ ఇది అప్పుడు నేను చూసినాను. ఆ తర్వాత అప్పుడప్పుడు సేవకుల మీటింగ్ వెళతాను, ఇంకేదైనా మోస్ట్లీ సేవకుల మీటింగ్ వెళ్ళినప్పుడల్లా ఒక్కసారి నేను ఆ రూమ్ దగ్గర రావాలి, ఆయన చూడాలి, అంటే చూసి వస్తుండే వాళ్ళమి. ఇక నేను 96 సేవకు వెళ్ళాను, గుంటూరులో తరఫీదులో ఉండిపోయినాను. 1 సంవత్సరం మాత్రమే విశ్వాసిగా బోడిపాలెంలో కొంతకాలం ఉన్నాను. ఇంతవరకు ఒకరోజు నాకు ఒక ఆశ, ఒకరోజు ఏంటి ఆ ఆశ నాలో పెరుగుతున్నది. ఏం ఆశ పెరుగుతుందంటే, భక్సింగ్ గారు వాక్యం చెప్తూ ఉండగా నేను చూడాలి. ఆయన పక్కనెట్ట ఉండిపోతే వాక్యం చెప్తుంటే ఎట్ట నేను చూడగలను? ఈ ఆశ నాలో కలుగుతున్నది. భక్సింగ్ గారు నిలబడి వాక్యం చెప్తుంటే నేను ఆయన ఎదురు కూర్చుని ఆయన వాక్యం విన్నది నాకు జరగాలి నా జీవితంలో. ఆయన ఏమో బెడ్ మీద అంటే కూర్చుని ఉన్నాడు, వాక్యం చెప్పలేని కాలం వచ్చింది. నేను ఎట్లా చూడగలను? ఏమో నాకు అసలు ఆశ ఉన్నది, ఆయన వాక్యం చెప్తుంటే నేను వినాలి, ఆయన ఎదురు కూర్చుని వినాలి. ఈ ఆశ నెరవేరినది. ఎక్కడ నెరవేరినది? ఒకరోజు నాకు కళ వచ్చింది. అంటే భక్సింగ్ గారితో ఆయన వాక్యం చెప్తుంటే నేను కూర్చున్నట్లుగా ఈ కళ అది నెరవేరాలనేది నా ఆశ. ఎలా నెరవేర్చుకున్నాడు అనేది దేవుడి ఇష్టం. అది కళ ద్వారా జరిగింది. అది నేను ఏ ఇంట్లో అయితే ఉంటున్నానో, సునందమ్మ గారి ఇల్లు, ఆ ఇంట్లోనే నేనున్నాను. ఇలాగ వాకిలిది, ఇట్లా ఇంట్లోకి రావాలి, తూర్పులో నుంచి ఇట్లా ఇంట్లోకి రావాలి, తూర్పు వాకిలి. భక్సింగ్ గారు ఆ వాకిల్లోంచి లోపలికి వచ్చేట నిలబడి పనటు వైపు తిరిగి వాక్యం బైబిల్ తీసుకుని ఇట్లా ఉన్నాడు. ఇది కళ. ఇలా నిలబడి వాక్యం చెప్తున్నాడు. నేను ఒక్కడనే ఎదురుగా ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని ఉన్నాను. మా నాయనమ్మ నాకేం కనపడలా, ఎదురుగా కూర్చుని ఉన్నాడు, నేను కూర్చున్నాను, ఆయన నిలబడి వాక్యం చెప్తా ఉన్నాడు. ఇంక ఇదే పిక్చర్. ఆయన నోటలో నుంచి ఏం మాటలు వచ్చినాయి అనేది నాకు అసలు ఏం తెలియదు, అది అసలు నాకేమి జ్ఞాపకం లేదు. ఇలా నిలబడి ఆయన వాక్యం, మంచి ప్యాంటు షర్టు షూట్ వేసుకుని ఉన్నాడు, చాలా అందముగా ఉన్నాడు. అట్లా ఆయన ముఖం చూసి ఆయన దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుని నేను ఇట్లా పైకి చూస్తూ ఉన్నాను. అది ఒక కళ, అది నెరవేరినది. ఇది ఆయనతో నాకున్న పవిత్రమైన
ఆశ కళ ద్వారా తీర్చుకున్నాడు. దేవుని వాక్యమును బట్టి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నా ఆశను అలాగ తృప్తిపరిచినాడు దేవుడు. రెండవ ఆశ ఇలా సాగుతూ ఉన్నది. నేను అప్పుడు విశ్వాసిగా మా ఇంట్లో ఉన్నా. ఇది 1 year లోపు జరిగినది, 1 సంవత్సరం లోపే జరిగినది. అప్పటికి సేవకు రానప్పుడు మా ఇంట్లో దైవజనుడు నిలబడడం, నేను ఆయన కాళ్ళ దగ్గర కూర్చోవడం, వాక్యం వినడం, ఇది ఇప్పుడు విశ్వాసిగా ఉన్నప్పుడు నెరవేరిపోయినది. అయితే నేను ఒకటి నమ్మాను, నా హృదయంలో ఉన్న ఆశ దేవునికి ఇష్టమైనది, అది సఫలం చేసినాడు. రెండవది, సేవకు వచ్చినాను, గుంటూరు వెళ్ళాను. అక్కడ దగ్గరగా కొంతకాలం ఉంచి నన్ను గురజాల పంపించారు. గురజాలలో 1 సంవత్సరం ఉన్నాను. మళ్ళీ గుంటూరు వచ్చినాను. గుంటూరు నుంచి నేను వివాహం కాకముందే పత్తిపాడు వెళ్ళాను. పత్తిపాడు వెళ్ళిన తర్వాత సేవ జరుగుతుంది, సేవ చేసుకుంటా ఉన్నా. అప్పుడు నా కొరకు ప్రార్థన చేసి పంపించినారు. దేవసాయం గారు, ఆ రోజుల్లో కోటరత్నం గారు, పాల్మోహన్ గారు, వాళ్ళు ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా పంపించినారు. నా హృదయంలో ఇంకొక ఆశ ఉన్నది. ఏం ఆశ వచ్చిందంటే, దైవజనుడు నా నెత్తి మీద భక్సింగ్ గారు చేయి పెట్టి ప్రార్థన చేయాలి. దేవసాయం గారు చేశారు, పెద్దలు చేశారు, ఓకే, అది పర్వాలేదు. కానీ భక్సింగ్ గారు నా తల మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేయాలి. నాకు ఆశ అది, నా కోరికది. నా కోరిక, నేను సరే ఇది ఒకటి తీర్చుకున్నాను కదా, ఇది తీరింది కదా, ఇది కూడా తీర్చుకుంటాను అనే ఆ గ్రహింపు నాకేమి లేదు. మొదటిసారి ఆయన వాక్యం చెప్తే నేను వినాలి అనే కళ, అది అసలు జ్ఞాపకం లేదు. అది నెరవేర్చాడు కనుక ఇది కూడా నెరవేరుస్తాడు, ఇది అసలు తెలియదు. నాకు తెలియని కోరిక నా హృదయంలోకి వస్తుంది. ఇది ఎట్లా జరిగిద్దో నాకైతే అది కూడా తెలియదు. ఇది కూడా ఏమైందంటే, కొద్ది కాలం జరుగుతున్నది, ఇది కూడా ఒక కళే. నేను పత్తిపాటి విశ్వాసులు మేమందరం కలిసి హైదరాబాద్ పోయినాం. హైదరాబాద్ పోయి అక్కడ మీటింగ్లో గడిపినాం. మీటింగ్లో గడిపిన తర్వాత తిరిగి అందరూ వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళే వాళ్ళకి భక్సింగ్ గారిని కలుసుకునే అవకాశం ఇస్తున్నారు వాళ్ళు. మీరు ఎవరెవరు వెళుతున్నారో, భక్సింగ్ అయ్య గారు పలానా గదిలో ఉంటాడు, ఆ గదిలో అట్లా పడుకుని ఉంటాడు, ఆయన్ని మీరు కలుసుకుని వెళ్ళొచ్చు. వెళ్ళేవాళ్ళు ఈ దారిలో గుండా, ఆ దారిలోకి అవతల వైపు తలుపు ఉంది, ఇక్కడ తలుపు ఉంది, ఎదురెదురు తలుపులు ఉన్నాయి. ఈ తలుపుల్లో గుండా ఈ దారి నుంచి వచ్చి ఆ దారికి వెళ్ళిపోవచ్చు. ఆయన కుడివైపున పడుకుని ఉన్నాడు. ఇక చాలా మంది లైన్ నిలబడ్డారు, వరుసనే ఆయన కలుసుకుంటున్నారు, ఆయనతో మాట్లాడుకుంటున్నారు. తర్వాత ఏమేమి ఈ ప్రజలకు వాళ్ళకి సంబంధాలు అవి నాకేం తెలియదు. ఇక వరుసనే అందరూ పోతున్నారు, నేను కూడా పోతున్నా, పత్తిపాడు విశ్వాసులు పోతున్నారు, వరుసనే లైన్గా ఉన్నారు. నేను కూడా దగ్గరికి వచ్చినాను. ఆయన చూసినాను, ఆయన నన్ను చూసినాడు. చూసి ఈ కుడి చెయ్యి నా నెత్తి మీద పెట్టి స్తోత్రం 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 వెళ్ళు అంటున్నాడు. ఈ కుడి చెయ్యి పడుకున్నవాడు, పడుకున్నవాడు ఈ కుడి చెయ్యి లేచి నా తల మీద పెట్టాలంటే కొంచెం ఏమవ్వాలి, యాంగిల్ కొంచెం పైకి లేవాలి. ఆ పడుకున్న మనిషి కొంచెం పైకి లేచి నాకు కుడి చెయ్యి నా నెత్తి మీద పెట్టి స్తోత్రం స్తోత్రం వెళ్ళు అంటున్నాడు. వెళ్ళనే పదం వినపడతలా, ఈ సైక చేసినాడు. అది నా జీవితంలో రెండవ కోరిక నెరవేరుతూ వచ్చినది. ప్రియమైన ప్రభునందు బిడ్డలారా, ఆ తర్వాత ఈ కోరిక నెరవేరిందని చెప్పి నేను ఎప్పుడూ ఎవరితో నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు సంఘాలలో కానీ, విశ్వాసులతో కానీ, సేవకులతో కానీ పంచుకున్న చరిత్రే లేదు. నేను ఎక్కడ కూడా పంచుకోలేదు. దాని ప్రతిఫలం ఏమిటో నాకు తెలియదు అసలు. ఇది నా ఆశ తీరుస్తూ వచ్చినాడు. తర్వాత ఇంకొక ఆశ నాకు వచ్చినది. ఇదంతా కేవలం హెబ్రోన్లో ఆయన చూసిన, ఆయన ద్వారా జరిగిన సేవ, ఆయన అనుభవాలను జస్ట్ కొంచెం పాటి విని నాకు వచ్చిన భారం అన్నమాట. ఇంకొక రోజు ఆయనలో ఉన్న ఆత్మలో కొంచెమైనా నాకు పాళ్ళు ఉండాలి, కొంచెమైనా ఆయన లాంటి సేవ ఎన్నడూ చేయలేము, అది ఆయనకే పరిమితం. ఒక్కొక్క తరములలో, ఒక్కొక్క శతాబ్దాలలో ఒక్కొక్కరు ఎన్నిక చేసుకుంటాడు. అలుంటి వాళ్ళలో ఈయన ఒకరు. కానీ ఆయన ఆత్మలో కొంచెమైనా పాలు ఉండాలి అనే ఆశ నాకుండేది. ఒకరోజు ప్రభు మహిమలోకి వెళ్ళిన తర్వాత
నేను కూడా అక్కడికి వెళ్ళాను. అప్పటికి మహిమలోకి వెళ్ళారు. నేను వెళ్ళి అక్కడ కూర్చుని ఉన్నాను. చాలామంది ఎన్నో రకములైన వర్తమానాలు ఇచ్చినారు. చాలామంది మన సహవాసంలో వాళ్ళు ఇచ్చినారు. బ్యాప్టిస్ట్ చర్చి పాస్టర్ గారు, ఎందుకంటే భక్సింగ్ గారికి ఫస్ట్ కాలు పెట్టింది గుంటూరులో కాలు పెట్టాడు, మన ఆంధ్రాలో. గుంటూరులో కాన్వకేషన్ పెట్టారు. కాన్వకేషన్ పెట్టిన తర్వాత నల్లూరుపాలెంలో మీటింగ్ కూడా కలిగి ఉన్నాడు. మీటింగ్ కూడా పెట్టాడు. అక్కడ మీటింగ్ కాదు, ప్రత్యేక కూడికలు పెట్టాడు నల్లూరుపాలెంలో. ఆ తర్వాత 1950లో హైదరాబాద్లో బ్యాప్టిస్టు గ్రౌండ్లో, ఆ ఖాళీ ప్లేస్లో చర్చిని ఆధారం చేసుకుని చర్చి లోపల చర్చి బయట మీటింగులు ఆరంభం అయినాయి. ఆ ప్లేస్ చాలకపోతే ఇంకొక ప్లేస్ తీసుకున్నారు కొద్ది కాలానికే. అలాగా అక్కడ కాలు పెట్టడం జరిగింది. ఆ బాప్టిస్ట్ చర్చి పాస్టర్ ఏం చేసినారంటే దాన్ని ఆధారం చేసుకుని కాలక్రమేణా అద్భుతంగా ఆయనకి సంబంధించిన ఆ బ్యాప్టిస్టుకు సంబంధించిన చర్చిలు హోల్ వరల్డ్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నిట్లో కూడా ఎవ్రీ సండే రొట్టె పెట్టడం, ఎవ్రీ సండే వ్యక్తిగత ఆరాధన చేపించడం, ఇవన్నీ క్రమం పరిచినాడు. ఎందుకు? ఆయన చూసి ఈయన అలవర్చినాడు. ఈ పాస్టరు ఈయన ద్వారా చాలామంది పాస్టర్లను పెంచాడు. భక్సింగ్ గారిని చూసి ఆయన వచ్చి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ రోజు చనిపోయిన రోజు ఇంకా అంకుల్ బాడీ, భక్సింగ్ అంకుల్ బాడీ అక్కడ ఉన్నది. ఆయన సాక్ష్యం చెప్తాడు. ఈ అయ్యగారి ద్వారా నేను ఇలాగ ప్రభావితం చెందినాను. ఈ అయ్యగారి ఏ క్రమశిక్షణతో సంఘాలలో ఆరాధన ప్రభు బల్లా ప్రవేశపెట్టాడో, మేము అంతకుముందు రొట్టె ఎప్పుడో నెలకొక్కసారి, కొన్ని నెలలకు ఒక్కసారి, ఎవ్రీ సండే ఇప్పుడు రొట్టె విరుస్తున్నాం. ఎవ్రీ సండే అసలు వర్షిప్ అనేది మాకు తెలియదు. ఇప్పుడు ఎవ్రీ సండే వర్షిప్ చేస్తున్నాం. మా వరకే కాక నా యొక్క తర్ఫీదులో చాలామంది నేను పెంచాను. అలాగా విశ్వాసాలు కూడా అవే నేర్పించాం. ప్రపంచంలో మాకు సంబంధించిన ఆత్మీయ సంఘాలు ఉన్నాయని చెప్పాడు. ఆయన వాక్యం చెప్తా, ఏలియా లాంటి వాళ్ళు, ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా, అయ్యా వెళ్ళిపోతున్నావు తండ్రి, ఇశ్రాయేలుకు రథము నీవే, రౌతులు నీవే, నాలాంటి వాడిని కూడా జ్ఞాపకం చేసుకో అని చెప్పి, నువ్వు వెళ్ళిపోతున్నావు, మరి నీకేం కావాలో కోరుకో అన్నావు, నాకు నీలో ఉన్న ఆత్మలో పాళ్ళు నాకు ఇవ్వు అని అడుగుతాడు ఎలీషా. ఇది చెప్తున్నాడు ఆయన పులిపేట మీద ఉండి. నా కోరిక ఒకటి ఉంది కదా, ఆయనలో పాళ్ళు నాకు ఇవ్వమని అడిగినాను కదా. ఆయన ఆ వాక్యం చెప్తా అంటున్నాడు, మీలో ఇప్పటికీ చాలామందికి ఆయనలో ఆత్మలో పాలు కావాలని ఆశ ఉండిద్ది. ఆ కోరిక పాపం కాదు. ఏలియాలో ఉన్న ఆత్మ ఎలీషా కోరుకోవటం పాపం కాదు. అలాగనే దైవజనుడు భక్సింగ్ గారు ఏలియా లాంటి వాళ్ళు, ఆయనలో మీరు కూడా సేవలో ఉన్నవాళ్ళు, తర్ఫీదులో ఉన్నవాళ్ళు, ఇప్పటికే సేవ చేసి మరి ఎన్నో అనుభవాలు కలిగిన వాళ్ళు, ఇప్పుడు విశ్వాస జీవితంలో సహకరిస్తున్న వారు, బాధ్యత కలిగిన వాళ్ళు, అలాగ పరిచారకులు, మీలో ఎవరికైనా ఈ ఆశ ఉండిద్ది. ఈ రాత్రి వేళ మీ కోరిక తీర్చుకునే తరుణం వచ్చింది. అది రాత్రి మీటింగ్. మీకు కోరిక తీర్చుకునే తరుణం వచ్చింది. అయ్యా ఎలీషా ఇట్లా కేక వేసినట్లుగా మీరు కూడా ఎలీషా వలె ఇశ్రాయేలులకు రథములు రౌతులు నీవే, నాకు కూడా నీ ఆత్మలో పాలివ్వు అని చెప్పి ఈ రాత్రి మీరు ఎవరైనా కేక వేయగలిగితే ఆ దైవజనుడిలో ఉన్న ఆ ఆత్మ మీకు కూడా ప్రసాదిస్తాడు, మీకు కూడా ఇస్తాడు, మీకు కూడా అనుగ్రహిస్తాడు అని చెప్పి ఆయన చెప్తుంటే, అంతకుముందు మన సహవాసం చేసి చాలామంది దైవజనులు వాక్యం చెప్పినారు. కానీ ఈయన ఎన్నుకున్న అంశము, ఆ సందర్భము, ఆ డెడ్ బాడీకి, ఆ మహిమతో అక్కడ ఉన్న పరిస్థితికి, ఈయన తీసుకున్న అంశానికి చక్కగా సూటబుల్ అయిపోయి మహాసముద్రంలాగా కూర్చునున్నారు ప్రజలు. నాకు తెలిసి హెబ్రోన్ గ్రౌండ్లో 10,000 మంది కితకితలాడుతూ కూర్చోగలరు దగ్గరగా. మోస్ట్లీ అంతకు తక్కువ అనడానికి లేదు. ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు 3 లక్షల మంది చూసిపోయిన వాళ్ళు, 2 లక్షల మంది భూస్థాపనలో పాలు పొందిన వాళ్ళు. అంటే హెబ్రోను ఖాళీ లేదు, హెర్మోను ఖాళీ లేదు, రోడ్లు ఖాళీ లేవు. ఆ ముషిరాబాదు మొదలుకుని నారాయణగూడ వరకు కూడా ఎన్ని కిలోమీటర్లో నాకు ఐడియా లేదు. అన్ని కిలోమీటర్లలో 3 కిలోమీటర్లు చిక్కగా ఉన్నారు. 3 కిలోమీటర్లు చిక్కగా ఉన్నారంటే 3 కిలోమీటర్లు అసలు బొక్కలొక్కలు
అటు ఇటు కదలడానికి ఇల్లు లేకుండా మార్జిన్ మనుషులు నడవడానికి ఉంటుంది, అది కూడా ఖాళీ లేదు. అంతమందిలో చేయెత్తనోళ్ళు లేరండి, అందరూ చేయెత్తినారు, ప్రతి ఒక్కరూ చేయెత్తినారు. ఆ రోజు నేను కూడా చేయెత్తినాను. నా ఆశ ఆయన చెప్తుంది 2 సూట్ అయినాయి. నేను ఆ రోజు తీర్మానం చేసుకుంటా వచ్చినాను. అట్లాగా 3 కోరికలు తీర్చేసినాడండి. మొదటి కోరిక ఏంటి? కలలో 2 కోరికలు అయిపోయినాయి. ఒకటేమో రియల్గా స్పష్టంగా హెబ్రోనులో అంకుల్ గారు మహిమకెళ్ళినప్పుడు మనము ఏదైతే తీర్మానం చేసుకుంటామో అది దేవుడు మనకి ఇచ్చినాడని నమ్మాలి. నేను అలా నమ్మినాను. తర్వాత బైబిల్ చదువుతున్నప్పుడు యేషోబుకు వచ్చింది కళ నిజమా? చెప్పండి. యేషోబుకు వచ్చింది 12 పనలలో ఒక పన నిలబడి ఉండటం, మిగిలిన పనలు సాగిలపడటం. కళ నిజమా? కళ. అదేమైంది? అంతే, డైరెక్ట్ కాదు. కళ ఏమైంది? నిజమైంది. సొలొమోనుకి జ్ఞానం ఇస్తాను అన్నది కళలోనా డైరెక్ట్గానా? కళలో. అదేమైంది? నిజమైంది. బైబిల్ చరిత్రలో ఇవన్నీ చదువుతున్నప్పుడు ఇవి కూడా కళలే కదా, ఇవి కూడా నెరవేరినాయి కదా, నాకు ఒకలాంటి తృప్తి నాకు తర్వాత కలిగింది. అప్పుడు నాకు తెలియదు, కానీ తర్వాత చాలా సంవత్సరాలకి ఇవి కళలే కదా, ఇవి జరిగినాయి కదా, నాకు తెలియని అనుభూతిని నా హృదయంలో పెట్టి అవి నెరవేర్చిన దేవుడు తప్పనిసరిగా ఇవి కూడా జరిగి ఉంటాయి. నాకు తెలియకుండా ఒక మర్మం, విశ్వాసం అనేది ఒక మర్మం. ఇది 3 కోరికలు తీర్చినాడు. ఇప్పుడు నేను 4వ భాగంలోకి వెళుతున్నాను. దైవజనంతో నాకున్న ఆ బంధం 4వది. సంఘాలలో ఇప్పుడు వర్షిప్ మనం చేస్తుంటున్నాం. విలువైన ఆరాధన, పవిత్రమైన ఆరాధన, పరలోకములో చేసే ఆరాధన. అది నా హృదయంలో అప్పటి నుంచి ఇప్పటికీ కూడా వర్షిప్ చేయడం వ్యక్తిగతంగా ఎందుకు చేయాలి? వేరే వేరే సంఘాలు చాలామంది ఆరాధన వేళలు అని ఉంటాయి, లోపల వర్షిప్ అసలు ఉండదు. అది దేవుని ఆత్మ ద్వారా ఆయన ప్రవేశపెట్టిన ఈ అనుభవము ఎంత విలువైనదో అని నా హృదయంలో చాలా శక్తివంతమైన ప్రభావాన్ని కలుగజేస్తూ వచ్చింది. వ్యక్తిగత ఆరాధన నిజంగా సంఘాలలో లేదు, కానీ సంఘాలలో ఒంటరి ఆరాధన. ప్రభువా, నన్ను ఒకప్పుడు నేను ఇలాంటి పాపసాగరంలో ఉన్నాను, నన్ను ఈ స్థితిలో తీసుకొచ్చినావు, మీకు స్తోత్రము అని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క బ్రదరు, ప్రతి ఒక్క సిస్టరు ఇలా వర్షిప్ తీసుకుని రావడం నా హృదయం ఎంతో ప్రభావితం చేసినది. ఇప్పుడు కూడా చాలా సంతోషపడుతుంటా, బహుగా సంతోషపడుతుంటా. ఎందుకంటే ఇలాగా వర్షిప్ వేళలు అనేవి మందిరాల్లో చాలా తక్కువ. మనము మన మందిరాలలో ఎనీ మందిరం 1 అవర్ గట్టిగా ఇస్తాము వ్యక్తిగతంగా వర్షిప్ చేయడానికి, పాటతో సహా 1 గంట. కనుక ఈ ఆరాధన సంఘాలకు ఎంత బలము అనేది, ఆ వ్యక్తిగత జీవితానికి ఎంత బలము అనేది అనుభవించిన. ఒకరావి రక్షించబడిన తర్వాత విశాఖపట్నంలో వర్షిప్ చేయడానికి నేను మొదలు పెడతలకి వేరే సిస్టరు, వేరే బ్రదరు మొదలుపెట్టారు. నాకు దొరకల ఛాన్స్, వర్షిప్ చేయలే. అక్కడ వర్షిప్ వేళలో 5:30 గంటలు, విశాఖపట్నం 5:30 గంటలు, హెబ్రోన్ కూడా అంత టైం ఉండదంట, 5:30 గంటలు వర్షిప్ టైం. అది అయిపోయిన తర్వాత భోంచేసాము. భోజనం అయిన తర్వాత ఓపెన్ ఎయిర్కి వెళ్ళాం. ఓపెన్ ఎయిర్కి వెళ్ళి తిరిగి నేను యూనివర్సిటీకి నా రూమ్కి వెళ్తున్నాను. బస్సులు ఎన్నో వస్తున్నాయి, చేతుతుంటే ఒక బస్సు ఆగటల్లా. టైం 8:30 to 8:30 టైం. ఎన్ని బస్సులకు చేతుతున్న ఒక బస్సు ఆగటల్లా. ఇక చివరికి ఆ రోజు నేను వర్షిప్ చేయాల గుర్తుపెట్టుకుని చెప్పులు 2 ఇడిసి, కొత్త కాలం, కొత్త ప్రేమ వేరుగా ఉండిద్ది, కొత్త భక్తి వేరుగా ఉండిద్ది. మెయిన్ రోడ్లో, రద్దీ ఎక్కువ ఉన్న రోడ్లో చుట్టూ ఆడపిల్లలు, మగపిల్లలు, స్టూడెంట్స్, యూనివర్సిటీ లైన్. అది చెప్పులు 2 ఇడిసి అటువైపు తిరిగి, ఫ్యామిలీల వైపు, రోడ్ ఏమో అటువైపు తిరిగి, ఈరోజు వర్షిప్ చేయలేకపోయినాను, నన్ను క్షమించండి, ఎప్పుడు వర్షిప్ చేయకుండా నేను వెళ్ళనయ్యా, నన్ను క్షమించని ప్రార్థన చేసుకుని 2 చెప్పులు వేసుకున్నాను. ఒక బస్సు వచ్చి ఆగి ఉన్నాడా. నేను అలాగా క్షమాపణ కోరుకున్న క్షణంలోనే ఒక బస్సు వచ్చి ఆగుంది. వెంటనే బస్సు ఎక్కినాను, యూనివర్సిటీకి వెళ్ళిపోయినాను. అది మొదలుకుని దగ్గరగా వర్షిప్ చేయకుండా నేను ఉండలేను, నాకు ఇష్టం ఉండదు. తప్పనిసరిగా వర్షిప్ వ్యక్తిగతంగా నా ప్రభు ఎంత నన్ను ప్రేమిస్తాడో, నన్ను ఆదరించాడో. ఫ్యామిలీ కాదండి, నో ఫ్యామిలీ. ఇంకో మాట చెప్తున్నాను, రోగాలు బాగైనందుకు కాదు, బ్రతుకు చెప్పండి మారినందుకు నేను వర్షిప్ చేస్తున్నా.
బ్రతుకు మారినందుకు, జీవితం మారినందుకు, నా ప్రవర్తన 21 ఏళ్ళు ఎలాంటిది, నన్ను ఎలా మార్చాడు, దానికి నేను కృతజ్ఞతగా ఉంటున్నాను. మనకి రకరకాల మేలు చేసినాడు. నిజమే, రోగం బాగవటం మేలే. తర్వాత భర్తకు మేలు చేశాడు, భార్యకి మేలు చేశాడు, బిడ్డలకి మేలు చేశాడు, ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, వ్యవసాయం ఇచ్చాడు, మన బంధువులకు మేలు చేశాడు. ఇవన్నీ మంచిదే, కానీ దానితో ఇవి సమానం కాదు. అయినా వీటిని బట్టి నేను ఎన్నడూ కూడా లక్ష్య పెట్టాల. రోగం వస్తుంది, రోగం పోయిద్దండి. ఈరోజు కూడా నాకు ఎన్నో బాధలు ఉన్నాయి, కానీ ఆయన తీరుస్తున్నాడు. అది నాకు, నేను ఆ అంకుల్ ద్వారా, దైవజన్ భక్సింగ్ గారి ద్వారా ఈ వర్షిప్ అనేది వ్యక్తిగత ఆరాధన, వ్యక్తిగతంగా నా జీవితంలో చేసిన మేలులను బట్టి స్తుతించుట, ఇది జీవితం మీద ఎంతో ప్రభావితం చేస్తూ వచ్చింది. అది జరుగుతుంది. అది నరుడు ద్వారా వచ్చింది కాదు, నరుడితో పోయేది కాదు. ఆ దైవజనుడు ద్వారా దేవుడు మనకి ఇచ్చినాడు. దేవునిపై ఆధారపడాలి, ఆయనే నేర్పించినాడు. అసలు ఈరోజు భక్సింగ్ గారుగా ఆ మాట మాట్లాడుతూ వచ్చినాడంటే దేవునిపై ఆధారపడాలి. ఎట్లా వచ్చింది? అంకుల్ గారు ఇల్లు దాటేటప్పుడు దేవుడు 3 షరతులు పెట్టాడు. మొదటి షరతు, నీ ఇంట్లో ఉన్న ఆస్తిపై ఆధారపడకూడదు. రెండవ షరతు, నువ్వు ఈరోజు క్రైస్తవుడు అయినావు, మరి నా సేవకు పిలువబడ్డావు, వేల డినామినేషన్స్ ప్రపంచంలో ఉన్న ఏ డినామినేషన్లో నువ్వు చేరకూడదు, ఏ డినామినేషన్లో నువ్వు కాలు పెట్టకూడదు. అది రెండవ షరతు. మూడవ షరతు, అడుగు అడుగున నా ద్వారా నడిపించబడాలి. కనుక 3 విషయాలు, నీ ఇంటి ఆస్తితో, నీ ఇంటి ఆ సమృద్ధితో. ఎందుకంటే కోటీశ్వరుడు వాళ్ళ నాన్నగారు. భక్సింగ్ గారు పుట్టినప్పుడు మొదటి పుట్టినరోజు ఎట్ట చేసినారు తెలిసిన? భక్సింగ్ గారిని కాటా పెట్టేసినారు, కాటాలో భక్సింగ్ గారిని పెట్టారు. కాటాలో పెట్టి ఈ పక్క భక్సింగ్ గారిని పెట్టి రెండో వైపు బంగారాన్ని పెట్టినారంట. ఆయన ఎంత బరువు ఉంటాడో అంత బరువుగా బంగారాన్ని ఇచ్చినారు ప్రభు దేవుడికి. ఎంత బరువు ఉంటాడో అంత బంగారం. అంటే ఎంత ఐశ్వర్యవంతులో వాళ్ళు ఇక మనం అర్థం చేసుకోవచ్చు. పెద్ద కుమారుడి ఇంటికి ఆ స్థాయిలో ఉన్న ఆ ఆస్తిపాస్తులపై హక్కు నీకు ఉండకూడదు, వదులుకున్నాడు. రెండవ షరతు, డినామినేషన్స్లో చేరకూడదు, నువ్వే ఒక సంఘాన్ని ఆరంభించాలి. మూడవది, క్షణక్షణం నా ద్వారా ఏమవ్వాలి? నడిపించబడాలి. ఇప్పుడు ఇది జరగాలంటే దేవుని మీద ఆధారపడితే తప్ప సంఘాన్ని స్థాపించలేడు. దేవుని మీద ఆధారపడితే తప్ప ఒక అక్కర కూడా తీర్చుకోలేడు. దేవుని మీద ఆధారపడితే తప్ప నడిపింపు ఇవ్వడు. ఆయన అనుభవించినది పెద్ద పెద్ద సేవకులు, ఈరోజు మనకి సేవ చేసిన పెద్ద పెద్ద సేవకులు, అందులో తిమోతి గారు, వాళ్ళు నేర్చుకుని ఈరోజు మనకి ఊపిరి పీల్చుకుంటున్నట్లుగా మనకి ఊపిరిలాగా గాలి ఇడిచిపెట్టి వెళ్ళిపోయినారు వాళ్ళు. అట్లా భక్సింగ్ గారు ఆధారపడడం నేర్పించాడు. అది నేను నేర్చుకున్నానా? అది గుర్తొస్తా ఉండిద్ది. వాక్యం చదువుతూ ఉంటాము, దేవుని యొక్క ఆత్మ మన చుట్టూ తిరుగుతూ ఉండిద్ది. జ్వరం వచ్చింది హిజ్కియాకు ఒకరోజు, మంగళవారం. అది జ్వరం పొద్దున్నుంచి ఉంది. నేను హౌస్ విజిటింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చి జ్వరంతో ఉన్నాడు. సరే, నేను వెంటనే ఏం చేసినానంటే సంఘ ప్రార్థన వేరే వాళ్ళకి అప్పచెప్పి తీసుకుని బయలుదేరి బస్సులో కూర్చున్నా. టికెట్ కూడా తీసుకున్నా. గుంటూరు వెళ్ళాలి. పత్తిపాడు నుంచి గుంటూరు అంటే గంట పట్టిద్ది. బస్సు పోతూ ఉండగా వాడు నా పక్కన కూర్చున్నాడు, నేను వాడి పక్కన ఎడమవైపు కూర్చున్నా. దేవుడు అంటున్నాడు, నీవు ఈరోజే వెళ్ళకపోతే రేపు వెళ్ళొచ్చు కదా, జ్వరముతో అంత ఇబ్బంది ఏం కాదు కదా, రేపు వెళ్ళొచ్చు కదా. ఇంకంతే. నా అంతరాత్మగా ఆ మాట వచ్చినప్పుడు ఇక నాకు చాలా బాధేసి క్షమాపణ కోరి, నాయన ఈ భారం నాకైతే ఉంది, కానీ పెద్దగా నేను దానిని లోతుగా ఆలోచన చేయలేదు. సంఘ ప్రార్థన కొనసాగిద్ది, బ్రదర్స్ అప్పగిస్తే వాళ్ళు చూసుకుంటారు, నేను బయలుదేరాను. ఇది మొదలుకుని నేను ఎన్నడూ కూడా ఇలా చేయను, సంఘ ప్రార్థనకి విలువిస్తా. నాకు తెలుసండి, మంగళవారం నేను సంఘంతో ఉంటా, గురువారం ఉంటా, మరి సాటర్డే ఉంటా, ఎవ్రీ సండే ఉంటా నేను సంఘంతో. కనుక దేవుని మీద ఆధారపడటం అనేది ఆ దైవజనుని ఆత్మలో నుంచి ఏదైతే పాలు ప్రపంచానికి ఇచ్చాడో
ఆ పాలు తాగిన దైవజనులు మనకు పాలు ఇచ్చారో అది గుర్తొస్తూ ఉండిద్ది. ఆ గుర్తొచ్చి ఏమి నేర్పుతుందంటే దేవునిపై దానికి సపోర్టుగా మనకిచ్చిన 66 పుస్తకాల ఆత్మీయ వాక్యాలు, ఈ గ్రంథంలో సత్యాలు సపోర్ట్ చేస్తుండే దైవజనులు ఆ స్పష్టతను తీసుకుని వస్తాడు. దైవజనుడు పరిచర్య ఏంటంటే తొక్కు తీసేస్తాడు, అరటి పండు యొక్క పై తొక్కు తీసేస్తాడు, ఏది పెడతాడు అది ఈ సత్యమును ఏదైతే ఇందులో ఏది అవసరత లేనిది ఉందో అవసరత లేని దాన్ని పక్కన పెట్టి అవసరమైన దానినే తీసుకుని వచ్చేవాడు, దానిలో రసాన్ని తీసుకుని వచ్చి మనకిచ్చేది. అది నాకు దేవునిపై ఆధారపడటం అనేది గ్రహించినాను. అలాగా ఈ రోజు వరకు కూడా రోజు ఎమ్మెల్యే సంతకం తీసుకుని ఏదో కొంత క్యాష్ ఇస్తాడని చెప్తే వినుకొండలో ఉన్నప్పుడు ఆ యొక్క సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాను. ఇసుకే నేను బయట నిలబడితే వెంటనే నాకు వచ్చిన గుర్తొచ్చింది, ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదు. ఈ సంతకం పెట్టించుకుని వెళ్తే డబ్బులు నాకు ఎంతో కొంత వస్తాయి, కానీ దేవుడేంటో కలిమి విస్తరించుట జీవానికి మూలం కాదన్నాడు. ఈ డబ్బులు వద్దేమొద్దురా అని వాడిని తీసుకుని, నేను ఎందుకు వెళ్ళాను వాడే తెలియదు, నా ఎమ్మడిపడి వస్తుంటాడు అంతే కదా, వాడిని తీసుకుని వెనక్కి వచ్చేసినాను. ఈరోజు నాకు ఎంతో కొంత ఆపరేషన్కి కావాలి, కానీ దైవజనుని యొక్క ఆత్మ ఎంటబడుతుండిద్ది నా ఎమ్మట. ఆయన ఎంత రోషంతో వచ్చాడు తెలిసిన, ఎంత రోషంతో. బాక్సింగ్ అంటే డబ్బులపై ఆశ ఉండదా, చూస్తా ఈ బాక్సింగ్ విలువ ఏంటో. నేను అక్కడికి వెళ్ళి ఆ సమాజంలో జరిగే పరిశుద్ధ సమాజ గుడిలో కూర్చుని అంత చూసి అప్పుడు నమ్ముతాను. నేను అంత పిచ్చిగా నమ్ముతానేంటి. వచ్చినాడు హెబ్రోన్ వచ్చి బుక్ రూమ్ చూస్తున్నాడంట, బుక్ రూమ్ దగ్గర ఎవరైనా డబ్బులు వసూలు చేసుకుంటారా. తర్వాత ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్తున్నాడంట, ఆఫీస్ రూమ్ దగ్గర ఎవరైనా డబ్బులు అడుగుతారా. తర్వాత హెబ్రోన్లో కిచెన్ దగ్గరికి వెళ్ళాడంట, కిచెన్ దగ్గర ఎవరైనా డబ్బులు అడుగుతారా. మెయిన్గా జనము రిజిస్ట్రేషన్ రాపించుకుంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళు రాపించుకుంటారు. ఎందుకంటే ఇంతమంది వచ్చిన సంగతి తెలిసి భోజనాలు రెడీ చేయడానికి. అక్కడికి వచ్చి నిలబడి తొంగు చూస్తున్నాడంటే ఏమన్నా డబ్బులు ఇస్తున్నారని. అక్కడే డబ్బులు ఇవ్వట్లేదు, ఎక్కడ కూడా డబ్బులు తీసుకున్నట్లుగా ఆయనకి వాతావరణం కనపడలా. సుమారు 10 రోజులు ఆ పరిశుద్ధ సమాజ గుడుగులు జరిగినాయి. అనంతరం వెంటనే ఈ 10 రోజులలో ఎక్కడ కూడా డబ్బు అడిగినట్టుగా కానీ ఇచ్చినట్టుగా కానీ అసలు డబ్బులు మార్చుకున్నట్టుగా కనపడతలేదు. నేను విన్నది సత్యం, నేను చూసింది సత్యం. ఇక బక్సింగ్ గారి దగ్గరికి లాస్ట్ వెలబోయే ముందు వచ్చి ప్రేయర్ చేయండి బ్రదర్, నేను పలానా అమెరికా దేశం నుంచి వచ్చినాను, నేను ఏది విన్నానో కళ్ళారా చూసినాను, సరే ప్రేయర్ చేయండి అని చెప్పి ప్రేయర్ చేయించుకుని అవన్నీ కూడా విన్నప్పుడు ఎంతో ఆయన బాధపడి కూడా అట్లా కలిసిమెలిసి ఉన్నాడు అని చెప్పి నేను అవి గుర్తొస్తూ ఉంటాయి, చాలా గుర్తొస్తూ ఉంటాయి. ప్రభువులు మనం దీవించునుగాక. ఆ దైవజనులతో మనకున్న సంబంధం, మాకున్న సంబంధం తెలియకుండా మమ్మల్ని సంఘాల్లో దేవుడు నెక్స్ట్ అసుంటి వాళ్ళ యొక్క ప్రార్థనలు, ఆ ఆదరణలు, ఉపదేశాలు నిలబెట్టినాయని చెప్పగలను. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకునండి, అటు ఇటు చూడద్దు. ఆ ఆధిక్యతను మనకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. విడిచిపెట్టిన ఈ గొప్ప బాధ్యత మనము కూడా మోసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాడు. ముందుకు మనం తీసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాడు. ఈ బాధ్యతను మనం ముందుకు నడిపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నేను కూడా ఉన్నానయ్యా, మీరు అందరు మోకాళ్ళ మీద ఉన్నారు. ఈ వచనం చదువుకుని మనం ప్రార్థనలోకి వెళదాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. ఇదిగో ఆ బాధ్యతను నేను మోసుకెళ్ళడానికి నేనున్నాను. 6వ అధ్యాయము. మీరు మోకాళ్ళ మీద ఉన్నారు, బైబిల్ తీయండి, ఈ వచనం చదువుకుందాం. అదే మోకాళ్ళ మీద, భాష పట్లేయొద్దు, మోకాళ్ళ మీద ఉండండి. ఈ మాట చదువుకుందాం. 6వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు 6-8, పేజీ నెంబర్ 573. చదవండి పెద్దగా. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును, ప్రభువు సెలవేయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము. నా దగ్గర చెప్పండి, నేనున్నాను. పెద్దగా చెప్పండి, నేనున్నాను, నన్ను పంపుము. ఆ బాధ్యతలు మోయటానికి అక్కడ యెషయా అన్నాడు, అయ్యా నేనున్నాను నీ పక్షాన. ఆ దైవజనులు మాకు విడిచిపెట్టిన పరిచర్య మోయటానికి నేనున్నాను, నన్ను పంపుము అని నువ్వు చెప్పగలిగితే ఆ రొట్టె మనకు ఆశీర్వాదమే, ఆ రసం మనకు ఆశీర్వాదమే. ఆ రొట్టె మనకు దీవెన, ఆ రసం మనకు దీవెన.
అర్థం చేసుకుందాం. కళ్ళు మూసుకురండి. పంజాబ్ నుంచి వచ్చి ఇక్కడ కష్టపడ్డాడంటే సంఘాలు మనకు అభివృద్ధి చేసి వెళ్ళిపోయినాడు. ఆయన భార్య, ఆయన పిల్లల్ని విడిచిపెట్టేసి. మన ప్రాంతాల్లో మీకిచ్చే ఈ మందిరం, మీ పిల్లలది, మీ భార్యలు, మీ భర్తలు, మీ భవిష్యత్తు, మీ మనస్సంతానం ఎవరు ఉంటారు? ఇంకెవరు ఉండరు. భక్సింగ్ గారి ప్రార్థన గురించి ఒక ఆయన చెప్తున్నాడు, వృద్ధాపదశ గురించి. వృద్ధాపదశలో కూడా మోకాళ్ళ మీదకి వచ్చినాడు ఆయన. మోకరిచ్చాడని. కనుక ఈరోజు ఇలా ఉన్నాయంటే ఎక్కడి నుంచో వచ్చి పడిన కష్టం అది. మన ప్రాంతాల్లో మన సంఘ పరిచర్యకి నువ్వు చేయకపోతే నిలబడు, ఆడ సంతోషంగా నిలబడి చేసే వాళ్ళని ప్రోత్సాహపరచు. చేసే వాళ్ళకి కాఫీ ఇవ్వు, చేసే వాళ్ళకి టీ ఇవ్వు, చేసే వాళ్ళకి నీళ్ళు అందించు, చేసే వాళ్ళకి యాపిల్ పళ్ళు లేకపోతే అరటి పళ్ళు ఇవ్వు. అర్థమవుతుందా నేను చెప్పేది? నువ్వు చేయలేకపోవచ్చు, ఆ పనికి సహకరించు. అది మనసు ఉండాలి. కానీ ఏమెక్కువ ఎక్కడి నుంచో వచ్చి దైవజనుడు మోకాళ్ళ మీదండి. నాకు ఎప్పుడు కుటుంబ ప్రార్థనలు గుర్తొస్తుంటాడు. మోకరించకపోతే ఆయన గుర్తొస్తుంటాడు, మోకరించకపోతే భక్సింగ్ గారు గుర్తొస్తాడు. మోకరిచ్చు ముసలాడైనా కూడా మోకరించి ప్రార్థన చేశాడు. ఎప్పుడన్నా నిలబడి ఎవరికైనా ప్రార్థన చేస్తుంటే సిగ్గేస్తా ఉండి దాన్ని గుర్తొస్తుంటాడు. భక్సింగ్ గారు మోకరిచ్చాడు, నువ్వెందుకు నిలబడి చేస్తున్నావు? మోకరిచ్చాడు, నువ్వు మోకరిచ్చు అని. అక్కడ వీధిలో చేసేటప్పుడైతే కనుక ఎక్కడి నుంచో వచ్చి పడిన కష్టానికి మన ఊళ్ళో ఉంటా, మన ప్రాంతాల్లో ఉంటా, మన సంఘ అభివృద్ధి కొరకు